హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ బీడీఎస్ అడ్మిషన్కు సంబంధించి కన్వీనర్ కోటా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు మనకి స్ట్రే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని సీట్స్ మిగిలిపోయిన సందర్భంగా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి డిసెంబర్ 30 ఉదయం 11:30 నుండి జనవరి 1 సాయంత్రం 6 గంటల వరకు మీకు అవకాశం ఉంది. ఆల్రెడీ కన్వీనర్ కోటాకి మీరు ఫ్రెష్ గా ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఇప్పటి వరకు కేవలము ఆ వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చారు. వాటిని వన్ టైం వెబ్ ఆప్షన్స్ అంటారు. కానీ ఇప్పుడు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, అంటే స్టూడెంట్స్ సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకుండా వదిలేస్తూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఈ రౌండ్ లో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ను కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ డిపాజిట్ క్రింద 10,000 రూపాయలు మీరు పే చేస్తే అప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ లింక్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీకు సీటు వచ్చి జాయిన్ అయినా, సీటు రాకపోయినా ఈ రెండు సందర్భాల్లో మీకు తిరిగి రీఫండ్ చేయబడుతుంది. ఒకవేళ సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు ఈ అమౌంట్ రీఫండ్ చేయబడదు. ఏదైనా ఫేక్ సర్టిఫికెట్స్ అని కానీ, లేదా అడ్మిషన్ ప్రాసెస్ లో కానీ ఏదైనా ఇష్యూస్ రేజ్ అయితే, ఏదైనా రీజన్ వలన మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అయినా కూడా ఈ అమౌంట్ రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. అలాగే ఎలిజిబుల్ కండిషన్ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరెవరు ఎలిజిబుల్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అంటే, ఆగస్టు 19వ తారీఖు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్టులో ఉన్న స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఏ కోర్సులోనైనా సరే మీరు జాయిన్ అయి ఉండకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే, అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ ఎలిజిబుల్ కాదు అంటున్నారు. అలాగే ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ వచ్చి జాయిన్ అయినా కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే స్టేట్ కోటా అవ్వచ్చు, ఆల్ ఇండియా కోటా అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళందరి పేర్లు కూడా ఎంసీసీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ లో మీ డేటాని షేర్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే ఏ కాలేజ్ లో ఏ స్టూడెంట్ జాయిన్ అయ్యారు అనేది క్లియర్ కట్ గా దానిలో ఇన్ఫర్మేషన్ మనకి కన్వే అవుతుంది. అలాగే ఈ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇన్ఎలిజిబుల్ అయితే, ఇన్ఎలిజిబుల్ అని ఎలా తెలిసిద్దంటే, ఇక్కడ మనకి ఆయుష్ కోర్సు గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ అప్పుడు మాత్రం ఆ పాయింట్ మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఆయుష్ కోర్సులో మీరు అడ్మిషన్ పొందినా సరే మాపప్ రౌండ్ తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉండదు కాబట్టి, మీ సర్టిఫికెట్స్ తీసుకోలేరు కాబట్టి మీరు నెక్స్ట్ ఫర్దర్ గా జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు అనే పాయింట్ ఇచ్చారు. కాకపోతే ఈ రోజు ఇక్కడ పర్టికులర్ గా వర్డ్ యూజ్ చేయలేదు, కానీ మీనింగ్ అయితే అదే. ఇంకా మీలో ఎవరికైనా ఆయుష్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు అప్లై చేయొచ్చా లేదని సందిగ్ధం ఉంటే, మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అయి ఉన్నారో ఆ కాలేజీ ప్రిన్సిపల్స్ ని అడగండి. మాకు ఇప్పుడు బీడీఎస్ అప్లై చేసుకుంటే సీట్ అలాట్ అయితే మా ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు రిటర్న్ ఇస్తారా, మేము అక్కడ జాయిన్ అవ్వడానికి అనే విషయాన్ని క్లియర్ గా మీరు ఆయుష్ కోర్సులో జాయిన్ అయిన కాలేజీ ప్రిన్సిపల్స్ ని అడగండి. వాళ్ళు ఇస్తాము అంటేనే అప్పుడు మాత్రమే ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, లేదా యూనివర్సిటీకి ఫోన్ చేయండి. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఇంతకు ముందు వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నవి ఇప్పుడు ఉండవు, మీరు ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ బీడీఎస్ కన్వీనర్ కోటా అడ్మిషన్ కోసం ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో కూడా సీట్స్ ఫిల్ చేస్తామని చెప్తున్నారు. అయితే అన్ని కాలేజెస్ కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. మీకు నచ్చినన్ని కాలేజెస్ మీరు సీటు వస్తే ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అనుకున్నటువంటి కాలేజెస్ ని మాత్రమే పెట్టుకోమని చెప్తున్నారు. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అక్కడ చాలా ఎక్కువ ఫీజు చెప్పారండి, మేమంత ఫీజు కట్టలేము, అందుకని మేము జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాము, అప్పుడు బాధపడి అనవసరంగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకునే కంటే కూడా ముందుగానే మీరు వీలైతే ఏ ఏ డెంటల్ కాలేజెస్ లో సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఆ కాలేజెస్ కి ఒకసారి ఫోన్ చేసి, ఎంత ఫీజు మేము సీటు వస్తే జాయినింగ్ అప్పుడు కట్టాలి, అలాగే ఎవ్రీ ఇయర్ ఎంత కట్టాలి ముందే అడిగి తెలుసుకోండి. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో, అంటే నిమ్రాలో ఫస్ట్ ముస్లిం మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అలాట్ చేస్తారు. వాళ్ళు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే అప్పుడు నాన్ మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇస్తారు. అలాగే ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ మిగిలిన అన్ని కాలేజెస్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి 10,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఆ అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడదు.
నెక్స్ట్ ట్యూషన్ ఫీజు. గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ లో సీటు వస్తే 9,000 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. అదే ప్రైవేట్ కాలేజెస్ లో ఏ కేటగిరీ సీటు వస్తే 14,300 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. కానీ కేవలము 14,00, 300 రూపాయలు మాత్రమే కాదు. ప్రైవేట్ కాలేజెస్ లో వస్తే సుమారుగా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ 1,60,000 నుండి దాదాపుగా 1,80,000 వరకు కట్టించుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ నుండి కొన్ని కాలేజెస్ వాళ్ళు 80,000, 90,000 ఇలా కూడా కట్టించుకుంటారని విన్నాను నేను. మీరు కూడా కనుక్కోండి. ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని అడగండి, లేదా కాలేజెస్ కి డైరెక్ట్ గా వెబ్సైట్స్ లో నెంబర్స్ ఉంటాయి, తీసుకుని కాల్ చేసి కనుక్కోండి, లేదా వీలైతే వెళ్ళరండి. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, మీకు సీటు గాని వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. కంపల్సరీనా అని మరలా క్వశ్చన్ అడుగుతారు. వీళ్ళు చెప్పిన పాయింటే నేను చెప్తున్నాను. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది? సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. అంతవరకే నేను చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ రౌండ్ కి అసలు ఎన్ని సీట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా టాబ్లర్ ఫార్మాట్ లో ఇచ్చారు. మీరు ఒకసారి చూసుకోండి. ఏ కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూనివర్సిటీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఈ నంబర్స్ కి మీరు యూనివర్సిటీకి కాల్ చేసి మాట్లాడండి. ఈ ఈమెయిల్ ఐడీస్ కూడా మీరు ఇమీడియట్ గా మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మెయిల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అలాగే మేనేజ్మెంట్ కోటా ద్వారా బీడీఎస్ కోర్స్ అడ్మిషన్ కోసం కూడా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డిసెంబర్ 29వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి జనవరి 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ టోటల్ గా మనకి ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనేది కూడా లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ B1, B2 2 కేటగిరీస్ ఉన్నాయి. అంటే బి కేటగిరీ 4,40,000 ఫీజు ఉంటుంది. B1 అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి, అలాగే B2 అంటే లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి. CR/NRI కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఎవరైతే ఎన్ఆర్ఐ స్టేటస్ కలిగి ఉంటారో ఆ స్టూడెంట్స్ కి టోటల్ గా 25 సీట్స్ ఉన్నాయి. అలాగే సేమ్ అంటే రూల్స్ అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి, కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి కూడా. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఇక్కడ 2 lakhs రూపీస్ మీరు పే చేయాలి. అంటే 2 లక్షల రూపాయలు మీరు పే చేయాలి. సేమ్ రూల్ అండి. సీటు వచ్చి జాయిన్ అవ్వకపోతేనే మీకు ఈ అమౌంట్ రీఫండ్ చేయబడదు. అలాగే స్ట్రే వేకెన్సీ రౌండ్ టైంలో ఎంబీబీఎస్ కు సంబంధించి 3 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి పార్టిసిపేట్ చేశారు కొంతమంది స్టూడెంట్స్. అలాగే బీడీఎస్ కి అయితే 2 లక్షల రూపాయలు పే చేశారు. వాళ్ళు మరలా ఇప్పుడు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ చేస్తారు అనేది కూడా చాలా మందికి డౌట్. ఇది ఫీజులో యాడ్ అవుతుందా లేక సపరేట్ గా మనకి రీఫండ్ చేస్తారా? ఫీజులో యాడ్ అవ్వదండి. టోటల్ ఇండియాలో మన నీట్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్ ఇండియా కోటా అలాగే అన్ని స్టేట్స్ లో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక 2 or 3 months తర్వాత అమౌంట్ రీఫండ్ చేస్తారు. అలాగే యూనివర్సిటీ ఫీ అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్. బి కేటగిరీలో సీటు వస్తే 16,100 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలి. అదే సి కేటగిరీలో వస్తే 40,100 రూపాయలు పే చేయాలి. ట్యూషన్ ఫీజు ఈ కేటగిరీ వస్తే 4,40,000 రూపాయలు, సి కేటగిరీ అయితే అప్ టు 13,20,000 రూపాయలు అన్నారు. అంటే ఇంతకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు ఏ కాలేజ్ లో ఎంత ఫీజు ఉంటుంది అనేది. అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా అన్ని పెట్టుకోవాలని రూల్ ఏమీ ఉండదు. మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకునేటువంటి కాలేజెస్ ను మాత్రమే పెట్టుకోండి. అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా పెట్టిన వాళ్ళు జాగ్రత్తగా ముందు బి కేటగిరీకి పెట్టుకుని ఆ తర్వాత సి కేటగిరీ కావాలి అంటే పెట్టుకోండి. పొరపాటున సి కేటగిరీ సీటు ఎలాటైంది అనుకోండి, మీకు సీటు వచ్చిన తర్వాత వద్దు అనుకుంటే లాభం లేదు. అనవసరంగా మీరు కట్టిన 2 లక్షల రూపాయలు మీకు రీఫండ్ చేయబడదు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్ గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీకు సీటు వస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మీ అమౌంట్ రీఫండ్ చేయబడదు, సింపుల్ గా చెప్పాలంటే. అర్థమైంది కదా? మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, పేమెంట్ ఇష్యూస్ ఏదైనా వచ్చినా కూడా ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు, వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు హెల్ప్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మెయిల్స్ కూడా చేస్తే వాళ్ళు వెంటనే మీకు ఆన్సర్ ఇస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.